ఆలోచించేసినంత మాత్రాన రికార్డింగ్ లోకి రాదు. సంస్కారాలు ఆత్మలో సంస్కారం అనేది రికార్డ్ అవుతుంది. ఆత్మ సంస్కారాలు తీసుకొని పైకెళ్తోంది. అది ఎట్లా తయారవుతుంది ఆ సంస్కారము? మీరు రిపీటెడ్‌గా ఏదైనా చేస్తూ పోతుంటే అప్పుడది సంస్కారం. బాబా భాషలో దాన్ని సంస్కారం అంటారు. మన వాడుక భాషలో అలవాటు అంటాం మనం. సో, ఆత్మ పరంధామానికెళ్ళేటప్పుడు సంస్కారాలు తీసుకొని వెళ్తోంది. పుణ్యం తీసుకొనెళ్తుంది. పాపాన్ని బాబా ఇక్కడ వినాశనం అయితే మనము ఫస్ట్ బాబాకి కనెక్ట్ అయ్యి, మన పాపాలు మనము బాబాని ఆధారంగా తీసుకొని చేయాలి. వ్యక్తుల్ని ఆధారంగా తీసుకొని చెయ్యొద్దు. ఇది ఇంకొక మిస్టేక్ అందరు చేసేది. ఈ రోజు మనకు సబ్జెక్ట్ తెలిసిందంటే బాబా నాకు కనెక్ట్ అవ్వమన్నారు అయినప్పుడు ఆ 63 జన్మల పాపం ఏదైతే ఆత్మలో ఉందో అది వినాశనం అవుతది. కానీ అవతల వాళ్ళ ద్వారా అది వాళ్ళ ఆత్మలో రికార్డింగ్ ఉంటది కాబట్టి పరిస్థితులొస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతది? నేను నా బుద్ధిని స్థిరంగా పెడతా. సో, బుద్ధి స్థిరంగా ఎట్లవుతది? నేను ఈ జ్ఞానాన్ని నా ప్రాక్టికల్ లైఫ్‌లోకి తెచ్చినప్పుడు